ఈ నెల 10వ తేదీన సిఐటియు రైతు సంఘం వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా జరుగుతున్న జైలు బరో కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రజలందరూ, ప్రజాస్వామికవాదులందరూ ఈ జైలు బరో కార్యక్రమాన్ని బలపరచాలని, ప్రత్యక్షంగా భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ జైలు బరో కార్యక్రమం జరిగేది ఇప్పటికే దేశంలో అనేక ప్రాంతాల నుండి ప్రజలు, ప్రజాస్వామికవాదులు, కార్మిక సంఘాల ప్రతినిధులు, రైతు ప్రతినిధులు అంతా కూడా దేశవ్యాప్తంగా ఈ విషయాలు చెబుతున్నారు. ఈ దేశంలో బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక హక్కులను, రైతాంగ సమస్యలను, గ్రామీణ పేదలకు ఉన్నటువంటి వ్యవసాయ కూలీల యొక్క సమస్యలను పట్టించుకోకుండా కార్పొరేట్ శక్తులకు అనుకూలమైనటువంటి విధానాలు తీసుకొస్తూ కార్మిక వర్గానికి నష్టం చేసేటటువంటి విధానాలు అవలంబిస్తుంది. ఇప్పటివరకు అనేక సమ్మెలు జరిగాయి, అనేక ధర్నాలు జరిగాయి. కానీ ప్రభుత్వాల్లో చలనం లేని కారణంగా, కదలిక రాని కారణంగా స్వచ్ఛందంగా ఈ జైలు బరో కార్యక్రమాన్ని నిర్వహించి ఆ రకంగా ప్రభుత్వానికి నిరసన కార్యక్రమం తెలియజేయాలని కేంద్ర కార్మిక సంఘాలు, రైతు సంఘాలు నిర్ణయించాయి. మనందరికీ తెలుసు, క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితోని ఆనాడు బ్రిటిష్ సామ్రాజ్యవాదులను ఈ దేశం నుండి వెళ్ళగొట్టడం కోసం క్విట్ ఇండియా అనేటటువంటి ఉద్యమం నడిచింది. ఆ ఉద్యమ స్ఫూర్తితోని ఈనాడు క్విట్ బీజేపీ, క్విట్ నరేంద్ర మోడీ అనే నినాదాలతోని కార్మిక వర్గం ఈనాడు ఈ యొక్క పిలుపుకి సిద్ధమైనటువంటి పరిస్థితి ఉంది. ఇందులో కీలకమైనవి కార్మిక వర్గానికి తీవ్రంగా నష్టం చేసేటటువంటి లేబర్ కోడ్లు తీసుకురావడం, భారతదేశానికి స్వాతంత్రం రాకపూర్వము కార్మికులు సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా విభజన చేసి పోరాడే శక్తి లేకుండా, ఉద్యోగ భద్రత లేకుండా, ప్రశ్నించకుండా భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి కార్మిక హక్కులను కాలరాసేటటువంటి విధానాలు కేంద్ర బీజేపీ తీసుకొచ్చింది. ఆ రకంగా కార్మిక వర్గానికి తీవ్ర నష్టం చేయడానికి పూనుకుంది. అట్లాగనే రైతు పండించిన పంట గిట్టుబాటు ధర లేకుండా, సబ్సిడీ ఇవ్వకుండా, స్వామినాథన్ కమిషన్ చేసినటువంటి సిఫారసులను కూడా పట్టించకుండా ఈ దేశానికి అన్నం పెట్టేటటువంటి రైతు వ్యతిరేక విధానాలని ఇవాళ కేంద్ర బీజేపీ తీసుకొచ్చి కార్పొరేట్ వ్యవసాయాన్ని బలపరచాలని, ప్రోత్సహించాలని, రాయితీ ఇవ్వాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ గ్రామీణం ఉన్నటువంటి రైతుని అనేక కష్టాలకు, బాధలకు గురి చేసేటటువంటి ఈ విధానాలను తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి రైతాంగం మొత్తం ఈ పిలుపు తీసుకోవటం జరిగింది. అట్లాగనే రైతుకు అనుకూలంగా వ్యవసాయం మీద పనిచేసేటటువంటి గ్రామీణ పేదలకు ఉన్నటువంటి వ్యవసాయ కూలీలు అనేక పోరాటాల ఫలితంగా తిండైనా పెట్టండి, పనైనా చూపండి అని చెప్పేసి గ్రామీణ పేదలకు ఉన్న కూలీలు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం సాధించుకోవటం జరిగింది. ఇప్పుడు ఆ చట్టాన్ని తూట్లు పొడుస్తూ విబిజీ రామ్జీ అనేటటువంటి దేవుడి పేరుతో ఒక చట్టాన్ని మేము తీసుకొస్తున్నాం, అది ప్రజలకు మేలు చేసేదిగా ఉంటుందని చెప్పేసి నమ్మబలుగుతూ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి విబిజీ రామ్జీ తీసుకొచ్చి ఆ రకంగా వ్యవసాయాన్ని నిర్వీర్యం చేసి గ్రామీణ పేదలకు ఉన్నటువంటి వారికి పని గ్యారంటీ హక్కు లేకుండా చేసేటటువంటి ఈ విధానం ఇది ప్రజలకు నష్టం. అందుకోసం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సకల ప్రజలకు నష్టం చేసేటటువంటి ఈ విధానాలు తక్షణమే రద్దు కావాలి, వెనక్కి తీసుకోవాలి. ఒక ప్రజాస్వామిక డిమాండ్ కోసం సాగేటటువంటి ఈ ఉద్యమంలో ప్రజలు మొత్తం భాగస్వాములు కావాలి. ఆ రకంగా ప్రభుత్వాలకు కనువిప్పు కలిగించే దానికోసం ఈ నిరసన కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ప్రజలు, ప్రజాస్వామికవాదులు, కార్మిక వర్గం, రైతాంగం, గ్రామీణ పేదలందరూ కూడా ఈ జైలు బరో కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం.